తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం. మొదటి విడతగా 4,50,000 ఇళ్లు, సుమారు 22,500,000 కోట్లు, 22,500,000 కోట్లు, 22,500 కోట్లు. దీన్ని కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవటం జరిగింది. అంతేకాదు, ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుందో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారో పైరవీలకి తావు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ లో ఆమోదించుకున్నాం. మొదటి విడతగా గత సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు పడలేదు. దానివల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ లేక ఈ సందర్భాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా, మంచినీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచినీటి విషయం వచ్చే వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యాచరణ తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. అదే విషయంలో ఈరోజు అర్హులైన నిరుపేదలకి రేషన్ కార్డుల విషయం సంబంధించి ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకుంటే ఇతర సంక్షేమానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఆ పథకం ఉపయోగపడుతుందని రేషన్ కార్డు వారికి అందుబాటులో ఉంటేనే ఆరోగ్యశ్రీ వస్తుందని ఆలోచన చేస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి కూడా ఏ విధంగా ఈరోజు మనం ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సెగ్రిగేట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని ఒక నివేదిక తయారు చేయాలని మంత్రివర్గం ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంలో మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడే సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు రేపు రాబోయే 2-3 వారాల్లో విధి విధానాలను కూడా సంబంధిత ఆ సంఘాలతోని మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంప్రదించి ఈ విధి విధానాలు కూడా ఏ విధంగా ఉండాలి, వారికి సంబంధించి ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా ఈ కార్పొరేషన్ కు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ కార్పొరేషన్ ఏర్పాటే కాదు బలోపేతం చేసి ఏ లక్ష్యంతోనైతే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నామో ఆ లక్ష్యానికి చేరువే దిశలో కార్పొరేషన్ విధి విధానాలు తయారు చేయాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఆ క్రమంలో ముందుకు నడవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు మరి ఎలక్షన్లు రాబోతా ఉన్న తరుణంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ప్రజలకు ఇచ్చిన మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలను కూడా 100 రోజులు పూర్తి కాకుండానే అనేక అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాం, అమలు చేశామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రి వారు మా సీనియర్ మంత్రులందరూ కూడా చెప్పారు. నేను చెప్పకుండా మేము ముందే చెప్పినాం
100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని చెప్పి వచ్చిన 2వ రోజే ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే నేటికి 24 కోట్ల రూపాయల 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం. ఈ రోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేస్తే ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి, ఇంకా సేవలు చేయాలి. ఇవాళ కూడా 25 బస్సులు గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాతో ఓపెన్ చేయించారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టి నేటి వరకు మేము ఎన్నికల దృష్ట్యా చేస్తలేము. ఇది మాట ఇచ్చినాం, మాట ఇస్తే మనవ తప్పే అలవాటు లేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినా తెలంగాణ ఇచ్చిందంటే అలాంటి పార్టీకి చెందిన మేము ఇలా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఒక టీముగా పనిచేస్తున్నాం. నేను ఒకటే సలహా ఇస్తున్నా, చెప్పిన విషయాలు వాళ్ళన్నీ కూడా క్లియర్గా చెప్పారు. నేను కేటీఆర్, హరీష్, కేసీఆర్ కానీ ఇవాళ ఏదో మహిళల పట్ల ప్రేమ కొలకొస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఏ బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధితో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృశ్యంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా, చెయ్యకపోతే నా మెడ మీద తల ఉండదు అను. అలాంటి 100 లక్షలు చెప్పిన అబద్ధాలు మేమేమో ప్రశ్నించలే. ఆయన విజేతకే వదిలిపెట్టాం. ఆ తర్వాత ఆయన కుటుంబంగా పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలే. సెక్రటరియట్ అడిగితే పాసు. ఆయన అందరూ టీమ్గా పనిచేస్తున్నాం. 17th మాకు 100 రోజులు అయిపోతుంది. ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మేము చేస్తలేము. చెప్పిన మాటకు ఈ కార్యక్రమాలే కాదు, వీలును బట్టి ఆర్థికంగా విధ్వంసం సృష్టించి 34,000 కోట్ల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లకు కానీ వివిధ రకాలుగా 7 లక్షల కోట్ల అప్పు చేసి 2019 నుంచి మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాలి. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలనే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్నా ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని. అలాగే బావబామరుదులు మీ ఇష్టం, మీ నోరు జారకుండా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడమందం. గతంలో ఎగ్జాంపుల్ ఒక మన గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం వదిలేసి ఈయన పేరు కేసీఆర్ కాదు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగానే ఇవాళ హరీష్ రావు అనుకుంటే కాళేశ్వరరావు అని ఆయన పేరు రోజు పోతున్నది. ఇవాళ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. రోజు జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కింది లెవెల్కి క్యాడర్ అంతా మా పార్టీలకు, ఒకరిద్దరు వేరే పార్టీకి పోతున్నారు. అందుకని ఇకనైనా మంచి ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ గారు వచ్చే సెషన్లో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మేము చేసే మంచి పనులను పొగుడుతూ ఇంకా కావాలని సలహాలు ఇవ్వండి. కానీ రోజు పిచ్చి వాగుడు వాగొద్దని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రతిపక్షాన్ని సలహా ఇస్తున్నాం.